శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ మిత్రులందరికీ పద్యరాగం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భాగవతంలో ఒక కథ గురించి చెప్పుకుందాం. అయితే ఈ కథలో చాలా వైజ్ఞానికత కూడా ఉంది. అది ఈ మోడర్న్ డే టెక్నాలజీ వాడి మాత్రం మనం కనిపెట్టగలిగాం. కానీ ఈ కథని వ్యాసుల వారు 5000 సంవత్సరాలకు ముందే మనకి భాగవతంలో పొందుపరిచారు. అయితే ఆ కథ ఏంటి, అందులో ఉన్న వైజ్ఞానికత ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. అయితే ఈ కథను అందరికీ అర్థమవడానికి వీలుగా సులభమైన భాషలో చెప్పడానికే ప్రయత్నిస్తాను. అయితే దీని తాలూకా పీడిఎఫ్ ఫార్మాట్ అవన్నీ టీటీడీ ఈ బుక్స్ వాళ్ళు భాగవతం 5 వాల్యూమ్స్లో వేయించి ఉంచారు, 5 సంపుటాల్లో. అందులో మీకు దొరుకుతుంది. ఇది దశమ స్కందంలో చివరి కథ. అయితే ఈ కథ తాలూకా పీడిఎఫ్ మాత్రమే ఆ టీటీడీ ఈ బుక్స్ నుంచే మేము కట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో ఆ పీడిఎఫ్ను ఉంచడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు. అలాగే లేదు తెలుగు భాగవతం కాకుండా సంస్కృత భాగవతమే చదువుదాం అనుకునే వాళ్ళు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. వాళ్ళు సంస్కృత భాగవతం తెలుగు అర్థంతో పుస్తకాలు వేయడం జరిగింది. 2 వాల్యూమ్స్లో ఉంటుంది. పుస్తకాల కోడ్ వచ్చేసి 1975 అండ్ 1976. ఆ కోడ్ యూస్ చేసి కొనుక్కుంటే తెలుగు అర్థంతో ఉన్న సంస్కృత భాగవతం దొరుకుతుంది. అయితే పరిచయం అయిపోయింది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో ఏం జరుగుతుందంటే, శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉగ్రసేనుడు వీళ్ళందరూ ద్వారకలో ఉంటారు. అయితే ద్వారకలో ఉంటున్న ఒక రోజు ఒక బ్రాహ్మణుడి భార్య గర్భవతి పిల్లల్ని కనే సమయం వస్తుంది, ప్రసవ సమయం. ఆ సమయంలో పుట్టిన పిల్లవాడు పుట్టంగానే చనిపోతాడు అనమాట. అయితే ఎలా చనిపోయాడు అని బ్రాహ్మణుడు ఆలోచిస్తాడు. వైద్యులేమో ఏమీ లేదండి, అంతా నార్మల్గానే ఉంది, అంతా మామూలుగానే ఉంది, అయినా పిల్లడు చనిపోయాడు అన్నట్టు చెప్తారు. సరే, ఆ బ్రాహ్మణుడికి ఒకటి అర్థం అవుతుంది. నేను చేసిన తప్పు వల్ల కానీ, నా భార్య చేసిన తప్పు వల్ల కానీ మా పిల్లడు చనిపోలేదు. ఈ తప్పు అంతటికి కారణం ఈ రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజుదే అని చెప్పి, ఆ రాజ్యాన్ని పాలిస్తున్న ఉగ్రసేన మహారాజు యొక్క కోట ఏదైతే ఉందో ఆ కోట దగ్గర ఒక పెద్ద తలుపు ఉంటుంది కదా, పెద్ద గేట్ లాంటిది. అక్కడ ఈ పిల్లడి మృతదేహాన్ని పెట్టి రాజు తాలూకా బాధ్యతారాహిత్యం వల్లే, అతను సక్రమంగా ప్రజలతో ప్రవర్తించకపోవడం వల్లే ఆ పాపమే నా పిల్లడికి తగిలి నా పిల్లడు చనిపోయాడు అని రాజుని, అలాగే తనని తానే, అలాగే దైవాన్ని, విధిని ఒక 4 మాటలు, బాధలో ఉన్న వ్యక్తి కాబట్టి ఒక 4 మాటలు అనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే గమ్మత్తుగా ఈ కథలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. వరుసగా 8 సార్లు ఇలాగే జరుగుతుంది. 8 సార్లు ఆ కొడుకు తాలూకా మృతదేహాన్ని తేవడం, రాజుగారి ద్వారం దగ్గర పెట్టడం, అనాల్సిన 4 మాటలు అనడం, ఆ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఇదే జరుగుతూ వచ్చింది. అయితే ఒకనాడు శ్రీకృష్ణుని కలవడానికి, శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకకు అర్జునుడు రావడం జరుగుతుంది. అయితే అర్జునుడిని వచ్చినప్పుడు కూడా ఈ బ్రాహ్మణుడికి మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఇది 9వ సారి ఇలా జరగడం. 9వ సారి కూడా బ్రాహ్మణుడికి పుట్టిన కొడుకు మళ్ళీ పుట్టంగానే చనిపోతాడు. ఆ చనిపోయిన మృతదేహాన్ని తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా అక్కడ రాజుగారి ద్వారం దగ్గర పెట్టి తిడుతూ ఉంటే అందరినీను అది అర్జునుడు గమనిస్తాడు. అర్జునుడు గమనించి ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీకు ఈ దుస్థితి పడితే ఈ దుస్థితి నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి మీ రాజ్యంలో గొప్ప విలుకాళ్ళు ఎవరూ లేరా? విలుకాళ్ళు అంటే ధనస్సును ప్రయోగించడం వచ్చిన వాళ్ళు. అర్జునుడు, శ్రీరాముడు వీళ్ళందరూ విలుకాళ్లే. అయితే అర్జునుడు ఏమని అడుగుతున్నాడంటే, మీ రాజ్యంలో అసలు ధనస్సు అనే ఆయుధాన్ని ఎక్కుపెట్టడం వచ్చిన వాళ్ళు ఎవరూ లేరా? మిమ్మల్ని ఈ కష్టం నుంచి ఎవరు బయటపడి లేరా? నేనున్నాను కదా ఇప్పుడు, నేను వచ్చాను, నేను మిమ్మల్ని ఈ కష్టం నుంచి బయటపడేస్తాను, మీరేమి నిశ్చింతగా ఉండండి, మీరేం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడికి చెప్తాడు. అయితే బ్రాహ్మణుడు బాధలో ఉన్నాడు కాబట్టి 4 మాటలు అన్నాడు కానీ, ఆ రాజ్యంలో కృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఇంకా కృతవర్మ, సాత్యకి లాంటి చాలా మంది యోధులు ఉన్నారు కదా, వాళ్ళెవరూ ఇప్పటిదాకా తనను కాపాడలేకపోయారు. అంటే దాని అర్థం ఏంటి? ఇదేదో తనకు అనుభవించాల్సిందయ్యే ఉంది ఈ కర్మ అంతాను, ఇది పోతే గాని ఏదో రావాల్సిన మంచి జరగదు, కాబట్టే నేను నా ఫలితాన్ని అనుభవిస్తున్నాను తప్ప వాళ్ళు తీసేయాలనుకుంటే తీయలేని కష్టం కాదు, నన్ను అనుభవించేస్తున్నారంటే దాని వెనకాతల ఏదో ఉంది అనే ఉద్దేశంలోనే బ్రాహ్మణుడు ఉన్నాడు. కానీ బాధలో ఉన్నాడు కాబట్టి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి ఓ 4 మాటలు అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అయితే అర్జునుడు ఎప్పుడైతే ఇలా అన్నాడో అర్జునుడికి స్పష్టంగా చెప్పాడు అనమాట. ఇగో చూడు, మా రాజ్యంలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. కృష్ణుడు ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు, ప్రద్యుమ్నుడు ఉన్నాడు, అనిరుద్ధుడు ఉన్నాడు, వీళ్ళందరూ గొప్ప ధనుష్కులే.
అంటే ధనస్సుని ఉపయోగించడం వచ్చిన వాళ్ళే, ధనుష్కులే. అలాగే మంచి యోధులు కూడా వీళ్ళందరూను. వీళ్ళెవ్వరూ నన్ను కష్టం నుంచి కాపాడలేకపోయారు కాబట్టి నువ్వు కాపాడుతావు అని నేను అనుకోవడం నా అవివేకం అవుతుంది. కాబట్టి అర్జున, నువ్వు నన్ను లేనిపోని ఆశలకు గురి చేయకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటాడు. అంటే అర్జునుడికి చాలా కోపం వస్తుంది అనమాట. ఏమిటి, నా పరాక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావా? నేనెవరో తెలుసా అసలు? శివుడితోని యుద్ధం చేసి శివుడినే మెప్పించిన వాడిని, ఎంతో మంది రాక్షస సమూహాల్ని సంహరింపజేసిన వాడిని, దిగ్విజయాగంలో ఒక దిక్కు మొత్తాన్ని పరాజయం చేసి వాళ్ళ దగ్గర నుంచి ధనవంతటిని తీసుకొచ్చినందుకు మా అన్న నాకు ఇచ్చిన బిరుదు ధనంజయుడు. ఇన్ని శౌర్య పరాక్రమాలు చూపించిన నన్ను నువ్వు అవమానపరచడం అనేది అసలు ఒప్పుకోదగింది కాదు. కాబట్టి ఇగో ఇదే నేను నీకు మాటిస్తున్నాను. మీకు మళ్ళీ పిల్లలు పుట్టే సమయంలో మీ పిల్లడి ప్రాణాన్ని గాని లేదా మీ పాప ప్రాణాన్ని గాని నేను రక్షించలేకపోతే ఆ రోజు సాయంత్రానికే నేను అగ్నిలో పడి చనిపోతాను. ఖచ్చితంగా ఇంకొకసారి నీకు ఇలా జరగనివ్వను, ఇంకొకసారి ఏ ప్రాణాన్ని నేను పోనివ్వను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అంత భీషణమైన ప్రతిజ్ఞ చేయడం, పైగా ఒకవేళ కాపాడలేకపోతే తనని తానే చంపేసుకుంటానని చెప్పి అర్జునుడు చెప్పడం ఆ బ్రాహ్మణుడిలో ఒక చిన్న ఆశ చిగురించేలా చేసింది. ఆ బ్రాహ్మణుడు తిరిగి ఇంటికి వెళ్ళాడు. కొంతకాలానికి మళ్ళీ బ్రాహ్మణుడి భార్య గర్భవతి అయింది. ఆ తర్వాత ప్రసవం సమయం కూడా వస్తే బ్రాహ్మణుడు వెంటనే పరుగు పరుగున వచ్చి అక్కడే ఉన్న అర్జునుడికి విషయం అంతా చెప్పాడు. ఇదంతా ఒక సంవత్సరం పట్టుంటుంది మధ్యలో. అర్జునుడు అక్కడే ఉండే ఉంటాడని మనం అనుకోవాలి. ఎందుకంటే కథలో అక్కడ లేడు అని గాని అక్కడ ఉన్నాడు అని గాని మనకు చెప్పలేదు. కాబట్టి అర్జునుడు బహుశా ద్వారకలోనే ఉండి ఉండవచ్చు. లేదా ఈ విషయాలన్నీ అక్కడ నుంచి అర్జునుడి దగ్గరికి చేరవేస్తే అర్జునుడు ఆ సమయానికైనా వచ్చి ఉండవచ్చు. అయితే అర్జునుడు ఈ విషయం తెలుసుకొని వెంటనే పవిత్రమైన జలాలతో ఆచమనం చేసి పరమేశ్వరుని నమస్కరించి, ఎందుకంటే అతని ద్వారానే అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలు లభించడానికి కారణం పరమేశ్వరుడే. కాబట్టి పరమేశ్వరుడికి ఒకసారి నమస్కరించి దివ్యాస్త్రాలని, తన గాంధీవం అనే ధనస్సుని, 2 అమ్ముల పొదలు ఉంటాయి అర్జునుడికి. ఎందుకంటే ఎవ్వరూ చేయలేనిది అర్జునుడు మాత్రమే చేయగలిగింది. విలువిద్యలో ఒక గొప్ప సాహసం ఏంటి అంటే అర్జునుడు 2 చేతులతోని బాణాలు ప్రయోగించగలడు. సాధారణంగా కుడి చేత్తో మనం ధనస్సును పట్టుకొని ఎడం చేత్తో ధనస్సును పట్టుకొని కుడి చేత్తో బాణాన్ని ఎక్కుపెట్టి మనం ప్రయోగిస్తాం. కానీ అర్జునుడిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఎడం చేత్తో ధనస్సును పట్టుకొని కుడి చేత్తో వేయడమే కాదు, కుడి చేత్తో పట్టుకొని ఎడం చేత్తో కూడా బాణాలు వేయగలడు అనమాట. అందుకనే ఏ వీరుడికి లేనట్టు అర్జునుడికి మాత్రమే 2 అమ్ముల పొదలు ఉంటాయి. అర్జునుడికి అందుకనే సవ్యసాచి, కవ్వడి అని పేర్లు కూడా ఉన్నాయి. కవ్వడి అంటే వడి 2 చేతులతో వేయగలిగిన వాడు. సవ్యసాచి అంటే సవ్యహస్తంతో కూడా ఆయుధాలను ప్రయోగించగలిగిన వాడు. సాధారణంగా అపసవ్యహస్తం అంటే కుడి చేత్తో ప్రయోగిస్తాం, అతను సవ్యహస్తం ఎడం చేత్తో కూడా ప్రయోగించగలడు అనమాట. అర్జునుడు ఆ 2 అమ్ముల పొదల్ని, గాంధీవాన్ని, ఎన్నో మహిమోపేతమైన బాణాలని తీసుకొని ఆ బ్రాహ్మణుడు భార్య ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వచ్చి, ఈ రోజుల్లో చెప్పాలంటే హాస్పిటల్ అనుకోండి, హాస్పిటల్ బయటకు వచ్చి అర్జునుడు తన బాణాలతోని చుట్టూ ఒక పంజరం లాంటిదని నిర్మిస్తాడు. ఆ పంజరంలోకి అర్జునుడి యొక్క అనుమతి లేనిదే ఏ శక్తి ప్రవేశించలేనట్టు చేస్తాడు. అయితే అర్జునుడు అనుకున్నాడు, ఓకే మనం ఇదంతా చేశాం కాబట్టి ఇంకా పిల్లవాడి ప్రాణాలకి ఏం ప్రమాదం ఉండదు అని అనుకున్నాడు. కొంత సమయానికి పిల్లవాడు జన్మించాడు. జన్మించినప్పుడు పిల్లవాడు ఏడవడం, చుట్టూ అందరూ కోలాహలంగా ఉండడం అంతా బాగుంది. అర్జునుడు మనం విజయం సాధించామని అనుకున్నాడు. కానీ ఒక 2 క్షణాల్లో ఏం జరిగిందంటే, ఇప్పటి వరకు పుట్టిన పిల్లవాడు ప్రాణాలు మాత్రమే పోయి మృత శరీరమైన తల్లిదండ్రులకు చివరి చూపుకి దక్కేది. ఈసారి జరిగిన వింత ఏమిటి అంటే ఆ శరీరం అలా గాల్లోకి లేచి చిన్నపిల్లవాడిది గాల్లోనే అదృశ్యం అయిపోయింది. ఇంకా చివరి చూపు లేదు, ఏమీ లేదు, పిల్లడు లేడు, ఏమీ లేదు. అయితే బ్రాహ్మణుడు బయటకు వచ్చాడు. అర్జునుడు కొంచెం గర్వంగా నేను సాధించాను అన్నట్టు నించున్నాడు. అయితే అర్జునుడిని అసలు పూర్తిగా పట్టించుకోకుండా, మన భాషలో చెప్పాలంటే ఇగ్నోర్ చేసేసి అట్నుంచి అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, కృష్ణ, ఈ సృష్టి మొత్తానికి కర్తవు నువ్వు, నీ వల్లే ఈ సృష్టి నడుస్తున్నది, సృష్టి లయం చేసినా నువ్వే చేస్తావు. ఇటువంటి పరాక్రమోపేతుడివి, అంతటికి ఆధారభూతుడివి అయిన నువ్వే నన్ను ఈ కష్టం నుంచి బయటపడలేదంటే ఒక సాధారణ మానవుడు అర్జునుడు, వాడు నన్ను కష్టం నుంచి బయటపడేస్తాడు అనుకున్నాను చూడు, నా అజ్ఞానానికి క్షమించు. అసలు వాడు అర్జునుడా, వాడు వీరుడా, వాడి చేతిలో ఉన్నది గాండేవమా, అతనికి దివ్యాస్త్రాలు తెలుసా, వాడు అసలు ఎప్పుడైనా యుద్ధం చేశాడా అని ఒక ఒక ఏకరవ మొత్తం పెట్టేస్తాడు ఆ బ్రాహ్మణుడు అర్జునుడికి. అర్జునుడు కోపం వస్తున్నా ఏం చేయలేడు, ఎందుకంటే మాట నిలబెట్టుకోలేకపోయాను, కనీసం ఇప్పుడు ఆ మృతదేహం కూడా లేదు వీళ్ళకి చివరి చూపుకి, ఏం చేయాలి అని ఆలోచించి తన యోగ శక్తితో తనకున్న తపస్సుతో అర్జునుడు ధ్యానంలో యమలోకానికి వెళ్ళాడు. యమలోకం అంటే మనకి 4 దిక్కులు 4 మూలలు, మొత్తం 8 దిక్కులు ఉంటాం కదా. ఆ 8 దిక్కులకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. తూర్పు దిక్కుకి ఇంద్రుడు అధిపతి, పశ్చిమానికి వరుణుడు అధిపతి,
ఉత్తరానికి కుబేరుడు, దక్షిణానికి యముడు. ఇవి 4 దిక్కులు. ఇలాగే 4 మూలలు కూడా ఉంటాయి. ఈశాన్యానికి ఈశానుడు, పరమేశ్వరుడిలో ఒక అంశ, అతను అధిపతి. నైరుతికి నిరుతి అనే అతను అధిపతి. వాయువ్యానికి వాయుదేవుడు, ఆగ్నేయానికి అగ్నిదేవుడు. ఇలాగ 8 దిక్కులకి 8 మంది దిక్పాలకులు ఉంటారన్నమాట. అయితే మొదట దక్షిణ దిక్పాలకుడైన యముడి దగ్గరకు వెళ్ళి యమలోకంలో కూడా ఆ పిల్లడు ఏమైనా ఉన్నాడా అని వెతికాడు అర్జునుడు. యమలోకంలో లేడు. ఇంకా వరుసగా ఇప్పుడు మనం చెప్పుకున్న మిగతా దిక్కులన్నిటికీ సంబంధించిన లోకాలు, ఇంద్రలోకమైన అమరావతికి, వరుణలోకానికి, అగ్నిలోకానికి, అన్ని లోకాలకి వెళ్ళి వెతికాడు. ఎక్కడా దొరకలేదు. దొరక్కపోయేసరికి ఇంకో 2 దిక్కులు కూడా ఉన్నాయి, ఊర్ధ్వం, అధం. ఊర్ధ్వలోకం అంటే సత్యలోకం వరకు ఉన్న లోకాలు, అధోలోకం అంటే పాతాళం వరకు ఉన్న లోకాలు. మనకు 14 లోకాలు ఉంటాయన్నమాట. ఆ 14 లోకాల్లో కూడా వెతికి చూశాడు. ఎక్కడా కూడా ఆ పిల్లవాడి ప్రాణాలు గాని, ఆచూకీ గాని దొరకలేదు అర్జునుడికి. ఇంక చింతించి సూర్యాస్తమయ సమయం ఎలాగా అయిపోవచ్చింది. ఇక నేను కనీసం 2 ప్రతిజ్ఞలు చేశాను. ఒకటి, అతని ప్రాణాలు కాపాడుతానని. 2, కాపాడలేకపోతే నా ప్రాణాలు విడిచిపెడతానని. కనీసం రెండో దానికైనా నిలబడదాం అని చెప్పి అగ్నిలో ప్రవేశించబోతుంటే కృష్ణుడు అక్కడికి వచ్చి, అర్జున, నిన్ను నువ్వు తక్కువగా భావించకు. ఎందుకంటే నువ్వు వెతికింది కొంతవరకే. మనం ఇప్పుడు మన భాషలో మాట్లాడుకోవాలంటే నీ స్కేల్ కొంతవరకే నువ్వు చూడగలవు. ఆ స్కేల్ కన్నా బయట ఉన్న డైమెన్షన్స్ నువ్వు చూడలేవు. కాబట్టి ఈ పిల్లల ప్రాణాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు. నిన్ను వాళ్ళ దగ్గరికి నేను తీసుకువెళ్తాను. కానీ దాని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇలా మామూలు రథంలో వెళ్తే సరిపోదు అని ఒక బంగారు కాంతితో వెలుగుతున్న రథంలో తన సైభ్య సుగ్రీవ మేఘపుష్ప బలాహకాలనే కృష్ణుడి యొక్క 4 దివ్య అశ్వాలను పూంచి అర్జునుడికి కృష్ణుడే సారథిగా ఆ రథాన్ని నడిపి అర్జునుడిని ఎక్కమంటాడు ఆ రథంలోకి. అర్జునుడు రథంలోకి ఎక్కడం, శ్రీకృష్ణుడు ఆ రథాన్ని వాయువేగం పైన మనోవేగంలో రథాన్ని పోనిచ్చాడు. ఆ రథం వెళ్తూ వెళ్తూ మెల్లగా భూమిని దాటింది. అలా కొంత దూరం వెళ్ళేసరికే మన సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ని దాటింది. అలా ఇంకొంత దూరం మన గెలాక్సీని దాటుకుంటూ అలాగా విశ్వం అంతా దాటుకుంటూ ఒక చీకటి ప్రపంచంలోకి ప్రవేశించింది. అది ఎంత చీకటి అంటే ఆ దివ్యాశ్వాలు 4 కూడా భయపడి ఎటు వెళ్ళాలో తెలియక ఎక్కడున్నావు అక్కడే నిలిచి ఉండిపోయాయి అన్నమాట. అంత చీకటి. ఆ చీకటిలో ఎటు వెళ్ళాలో తెలియని ఆ అశ్వాల యొక్క బాధని కృష్ణుడు చూసి ఎలాగైనా వీటికి వెళ్ళే దారి చూపించాలి అని తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఇక్కడ ఒక మంచి ఉపమానం మన పోతన గారు వాడారు. శ్రీరాముడు బాణం ప్రయోగిస్తే ఏ విధంగా అది రాక్షసులు అనే సమూహాన్ని చీల్చుకుంటూ వెళ్తుందో, అలాగే శ్రీకృష్ణుడి యొక్క సుదర్శన చక్రం కూడా ఈ చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిందట. ఆ సుదర్శన చక్రం కోటి సూర్యులు వెలుగుతో వెలుగుతున్నప్పుడు ఆ వెలుతురుని అనుసరిస్తూ రథం, ఆ గుర్రాలు కూడా వెళ్ళాయి అన్నమాట. ఇలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత, మనోవేగంతో చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక తెల్లని కాంతి, ఒక సముద్రం అక్కడ ఉన్నాయి. ఆ రథాలు ఆ తెల్లని కాంతి నుంచి అలా సముద్రంలోకి ప్రవేశించాయి. ఆ సముద్రంలోకి ప్రవేశించిన తర్వాత ఆ సముద్రం అడుగున ఒక భవనం ఉంది. ఆ భవనంలో కూడా కృష్ణార్జునులు ప్రవేశిస్తే అక్కడ ఆదిశేషుడి యొక్క 1000 పడగల మీద అధిరోహించి ఉన్న శ్రీ మహావిష్ణువుని, అక్కడే కొంతమంది ఋషులని, మునుల్ని వాళ్ళిద్దరూ చూడడం జరిగింది. అయితే శ్రీమన్నారాయణుడిని వర్ణిస్తూ అక్కడ చాలా శ్లోకాలు ఉంటాయి సంస్కృతంలో. తెలుగులో పోతన గారు కూడా చాలా పద్యాలు రాశారు. వర్ణనలు ప్రస్తుతానికి మనకి ఈ కథాంశం కాదు కాబట్టి కొంచెం దాటి వేస్తున్నాను. అప్పుడు శ్రీ మహావిష్ణువు అర్జునుడు కృష్ణుడితో మాట్లాడుతూ, మీరు భూలోకంలో ఉన్న రాక్షసులని, దుర్మార్గులని సంహరించడానికి నా అంశతో నరనారాయణులుగా అక్కడ జన్మించారు. మీ కర్తవ్యాన్ని ముగించుకొని మళ్ళీ తిరిగి మామూలు స్థితికి వచ్చేసేయండి. అంటే మళ్ళీ నాలో ఐక్యం అయిపోండి అని చెప్పి, మీ ఇద్దరినీ కూడా ధర్మరక్షణ కోసం నిలబడిన మీ ఇద్దరినీ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే బాగుంటుంది అని ఇక్కడ ఉన్న ఋషులు అడిగారు. వాళ్ళ కోరికను తీర్చడం కోసం ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రులను నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు నేనే మీకు ఇచ్చేస్తున్నాను. వీళ్ళని తీసుకొని తిరిగి వెళ్ళండి. ఆ బ్రాహ్మణుడికి కూడా సంతోషాన్ని కలగజేయండి అని కృష్ణార్జునులకు చెప్తే, కృష్ణార్జునులు కూడా ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి వాళ్ళ అదృష్టానికి బాగా మురిసిపోతూ తిరిగి భూలోకానికి వచ్చి ఆ బ్రాహ్మణుడికి వాడి కొడుకులు ఏ ఏ వయసుల్లో ఉండాలో ఆయా వయసుకు తగిన రూపాలతో ఆ బ్రాహ్మణుడికి తిరిగి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ కొంతసేపు సంభాషించుకుంటారు. ఇంకా ఎవరి దారికి వారు వెళ్ళిపోతారు. ఇది మనకు భాగవతంలో ఉన్న కథ. ఇప్పుడు ఈ కథలోని శ్రీకృష్ణుడు, అర్జునుడు రథం ఎక్కి బేసిక్గా అక్కడ నుంచి వైకుంఠానికి వెళ్ళారు కదా. ఆ వెళ్ళిన దారి క్రమం మనం చూస్తే వాళ్ళు లోకాలన్నింటినీ దాటుకుంటూ ఒక చీకటిలో ప్రవేశించారు. ఆ చీకటికి అవతల ఒక జ్యోతి స్వరూపంతో ఒక తెల్లని కాంతి కనిపిస్తూ ఉన్నది అన్నది కదా మన కథలో ఉంది. ఇప్పుడు మనం గూగుల్ ఓపెన్ చేసి
బిగ్ బ్యాంగ్ ఇమేజ్ అని కొడితే బిగ్ బ్యాంగ్ అనేది ఒక థియరీ అన్నమాట. యూనివర్స్ ఎలా ఫార్మ్ అయింది అని చెప్పడానికి ఈ బిగ్ బ్యాంగ్ అనే థియరీని ఆధారంగా చెప్తారు. దీని ప్రకారం సుమారుగా ఈ విశ్వం ప్రారంభమై 13.8 బిలియన్ సంవత్సరాలయింది. అయితే ఈ విశ్వం ప్రారంభమై అంత సంవత్సరాలయింది. ఈ విశ్వం తాలూకా ఫోటోగ్రాఫ్ మనం చూసినట్లయితే మనకి పూర్తిగా కుడివైపు నుంచి చూసుకుంటూ వస్తే ఎన్నో విశ్వాలు కనిపిస్తాయి. ఎన్నో గెలాక్సీస్ కనిపిస్తాయి బేసిక్‌గా. ఈ గెలాక్సీస్ అన్నిటిని దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక గాఢాంధకారం ఉంటుంది. దాన్ని మనం ఫోటోగ్రాఫ్‌లో చూస్తే డార్క్ ఏజెస్ అంటారు. పూర్తి చీకటి. చీకటి తప్ప ఏమీ ఉండదు. ఆ చీకటికి అవతల వైపు చూస్తే ఆ ఫోటోగ్రాఫ్‌లో పూర్తిగా ఎడమ వైపు చూస్తే ఒక కాంతి వెలుగుతూ కనిపిస్తుంది. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్. ఈ ఫోటోగ్రాఫ్‌ని మనకి కథ రూపంలో మన ఋషులు ఎన్నో సంవత్సరాలకు పూర్వమే వ్యాస భగవానుల వారు 5000 సంవత్సరాలకి పూర్వం మనకు అందజేశారనమాట. ఆలోచించి చూస్తే మన పూర్వీకులకి మనకన్నా ఎక్కువగా ఈ ఖగోళం పట్ల ఎంతో అవగాహన ఉంది అన్నది మనకి కథల రూపంలో ఖచ్చితంగా తెలుస్తుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు నేను పూర్తి పీడిఎఫ్‌ని మీకు ఈ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎన్నో మంచి వర్ణనలుంటాయి. శ్రీకృష్ణుడు, అర్జునుడు కలిసి విష్ణుమూర్తిని స్తుతించడం గాని, ఇలా చాలా చాలా వర్ణనలుంటాయి. అలాగే వాళ్ళెక్కిన రథాన్ని వర్ణిస్తూ కూడా మనకు వర్ణనలుంటాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా అవన్నీ చూడగలరు. అలాగే ఆహ్, పూర్తి భాగవతం చదవాలి అనుకున్న వాళ్ళు తెలుగు భాగవతం చదువుదాం పోతన గారిది అనుకుంటే పోతన గారి పద్యాలు అమృతంలా ఉంటాయి. వ్యాస భాగవతాన్ని ఇంచుమించు అలాగే రాశారు. ఎక్కడో కొన్ని సందర్భాల్లో అతను అనుసృజనం చేయడం జరిగింది. మిగతాదంతా 2 సమానంగానే ఉంటాయి. కాబట్టి పోతన భాగవతం చదువుదాం అనుకున్న వాళ్ళకి రామకృష్ణ మఠం వాళ్ళు గాని, టీటీడీ వాళ్ళు గాని, గోరఖ్పూర్ వాళ్ళు గాని వేయించిన భాగవతం చదవగలరు. లేదా సంస్కృత భాగవతం చదువుదాం అనుకుంటే నేను మీకు ముందే చెప్పినట్లుగా సంస్కృతం టు తెలుగు వెర్షన్ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి ఆన్‌లైన్ స్టోర్స్‌లోని, అమెజాన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. పుస్తకం కోడ్స్ మాత్రం 1975, 1976 ఈ పుస్తకం కోడ్‌తో చూస్తేనే మీకు సంస్కృతం టు తెలుగు ఉంటుంది. లేదా మిగతా లాంగ్వేజ్‌లు వచ్చే అవకాశం ఉంది. సరే ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం. వచ్చే వీడియోల్లో ఇంకొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఎలాంటివంటే మాఘమాసంలో సూర్యుడికి పరమాన్నం మాత్రం ఎందుకు ప్రసాదంగా పెడతారు? అలా ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఎంతమంది మాఘమాసంలో సూర్యుడికి పరమాన్నం మాత్రమే ప్రసాదం కింద పెడతారు? మీ ఇళ్లలో ఆచారం ఉంది అనుకునే వాళ్ళు అది ఎందుకు చేస్తున్నారో తెలిసుంటే కమెంట్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు వందే మాతరం.